మీ భద్రతే మా ధ్యేయం. యాక్టివ్ కేబుల్ టీవీ వినియోగదారులకు విజ్ఞప్తి. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ దృష్ట్యా ఆ వ్యాధి ప్రబలకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మీరు చెల్లించవలసిన కేబుల్ టీవీ చందాను వెంటనే ఆన్లైన్ లో చెల్లించండి. ఏ విధమైన అంతరాయం లేకుండా వీక్షించండి. మరిన్ని వివరములకు మీకు దగ్గరలోని కేబుల్ ఆపరేటర్ కు కానీ మా కలెక్షన్ ప్రతినిధికి కానీ కాల్ చేయండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. కరోనా నుండి రక్షణ పొందండి. ఇట్లు యాక్ట్ మేనేజ్మెంట్. యాక్ట్ న్యూస్ కు తిరిగి స్వాగతం. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి వెంటనే కోలుకోవాలని క్రిస్టియన్ భవన్ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. మా ప్రియుల నాయకులు మరి ఆయన ఎమ్మెల్యే గారి ప్రభా రఘుపతి గారి కొరకు సత్యమణి గారి కొరకు మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. మీ రక్షణ హస్తానికి అప్పగిస్తుండగా మేము ఆశించిన రీతిగా ప్రభా కుటుంబాన్ని మీరు దర్శించండి. ఆ కుటుంబానికి కావలసినటువంటి దాచబడించిన ప్రతి మేలు కూడా వారికి అనుగ్రహించమని, మరలా ప్రజాసేవలో మంచిగా ప్రభావ శక్తి కలిగి వారు పోరాడుటకును అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభ విజయాన్ని సాధించడానికి నాయన నీ కుమారుడు ప్రభ కావలసినటువంటి సామర్థ్యమును బలమును ప్రభ మీరు అనుగ్రహించమని, వారి బృందమంతటిని కూడా ప్రభా మీరు ఆశీర్వదించి దీవించమని, ఈ కోవిడ్-19 మీద ప్రభుత్వాలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వ ప్రతి కార్యాన్ని బట్టి కొందరు చెల్లిస్తున్నారు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో రోగులకు తోడుగాను, రాష్ట్ర ప్రజలకు తోడుగాను, వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకుండా ప్రభా ఆయన జరిగిస్తున్న ప్రభుత్వ గొప్ప కార్యములు బట్టి కొందరు చెల్లిస్తున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. దీనికి సంబంధించి లబ్ధిదారుల లాటరీ ఎంపిక చేపట్టారు. బాపట్ల పురపాలక సంఘ పరిధిలో బేతనీ కాలనీ, మూలపాలెం, ప్యాటిసన్పేట లేఅవుట్లకు సంబంధించి లాటరీ ద్వారా లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అడ్మిన్ సెక్రటరీస్, రిమైనింగ్ అదర్ సెక్రటరీస్, వాలంటీర్స్ అందరూ కూడా చాలా చక్కగా పనిచేసి ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ విధంగా టోటల్గా 3,578 మంది లబ్ధిదారులుగా పట్టణం మొత్తం గుర్తించడం జరిగింది. ఈ 3,578 మందికి టౌన్లో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో, ఒకటి బేతనీ కాలనీ, రెండవది ప్యాటిసన్పేట, మూడవది మూలపాలెం, ఈ 3 ప్రాంతాల్లో హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద స్థలం తీసుకొని వాటిని డెవలప్ చేయడం జరిగింది. ఆ విధంగా బేతనీ కాలనీ, ప్యాటిసన్పేటలో కంప్లీట్గా లేఅవుట్స్ అన్నీ కూడా ఫుల్ షేప్లో అయిపోయినాయి. మూలపాలెంది రూరల్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే అది గ్రామీణ ప్రాంతంలో ఉంది కాబట్టి ఎండిఓ గారు నరేగా దీంతో డెవలప్ చేస్తూ ఉన్నారు. అది కూడా మ్యాక్సిమం 70% అసలు సైట్ లెవెలింగ్ కంప్లీట్ అయింది. అదేవిధంగా రోడ్స్ ఫార్మేషన్ కూడా దాదాపుగా పూర్తి వచ్చింది. అది కూడా ఒక 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా 3 లేఅవుట్లని కూడా మనం సిద్ధం చేసుకున్నాం. వాటిలో దాదాపు 3,000 మొక్కల్ని కూడా రోడ్స్లో కానీ అదేవిధంగా ఓపెన్ సైట్లో కానీ ప్లాంటేషన్ చేయడం జరిగింది. అన్నీ కూడా 100కి 100 పాళ్ళు సిద్ధంగా చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం ఆగస్టు 15కి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారి చేతుల మీదుగా, శ్రీ కోన రఘుపతి గారి చేతుల మీదుగా ఇళ్ల స్థలాలని పంపిణీ చేయబోతున్నాం. ఆ పంపిణీ చేసినటువంటి ఇళ్ల స్థలాల్లో మరలా తిరిగి హౌసింగ్ డిపార్ట్మెంట్ వారితోటి సహకారంతో లోన్ ప్రొవైడ్ చేసి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి ఏర్పాట్లు చేయబోతున్నాం. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, అర్బన్ ఏరియాలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుడికి సెంటు స్థలం మాత్రమే ఇస్తున్నారు. గౌరవనీయులు శ్రీ కోన రఘుపతి గారి యొక్క కృషితోటి, ఆయన యొక్క గట్టిగా సీఎం గారితో మాట్లాడి అదేవిధంగా మిగతా అధికారులందరినీ కూడా కన్విన్స్ చేయించి ఒక బాపట్ల పట్టణంలో మాత్రమే లబ్ధిదారులకి 1.5 సెంటు స్థలాన్ని ఇవ్వబోతూ ఉన్నాం. ఆ విధంగా 1.5 సెంటు స్థలం ఇవ్వడానికి సిద్ధమైంది. ఈరోజు మనం ఇక్కడ మీట్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ లబ్ధిదారుల మొత్తానికి కూడా వాళ్ళ నివాస ప్రాంతానికి, అంటే వార్డులు సపోజ్ 1వ వార్డు బేతనీ కాలనీలో ఉంది కాబట్టి ఆ నియర్ బై ఉన్నటువంటి లేఅవుట్కి మనం షిఫ్ట్ చేసాం. ఆ విధంగా 1వ వార్డు, 30వ వార్డు, 32వ వార్డు, 33వ వార్డు, 34వ వార్డు, 2వ వార్డు,
9వ వార్డులో 19వ వార్డులో కొంత భాగం. వీళ్ళని బేతనీ కాలనీ లేఅవుట్లో ఈ వార్డులో లబ్ధిదారులకి అక్కడ మనం ప్రొవైడ్ చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా మూలపాలెంలో లేఅవుట్లో 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, 7, 8, 9, 34, 17 ఈ వార్డులకు సంబంధించినటువంటి ప్రజల్ని మూలపాలెంలో షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ఇక రిమైనింగ్ ఉన్నటువంటి మిగతా వార్డులన్నీ కూడా ప్యాట్సన్పేట లేఅవుట్లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు మనం పంపిణీ చేయబోతూ ఉన్నాం. ఆ విధంగా అర్బన్ ఏరియాలో మనం ప్లాన్ చేసుకున్నాం. ఇంకా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి లేఅవుట్ యొక్క ఇంపార్టెంట్, ప్రతి రోడ్డు కూడా 30 అడుగులు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 అడుగులు పెట్టాము. కానీ అర్బన్ ఏరియాలో ప్రతి ప్రాంతము కూడా, ప్రతి రోడ్డు కూడా 30 అడుగులు పెట్టాము. అదేవిధంగా మొత్తం విస్తీర్ణంలో 10% సైట్ని ఓపెన్ సైట్గా మనం తీసాము. ఈ ఓపెన్ సైట్లో పాఠశాలలు నిర్మించడం కానీ, అదేవిధంగా పార్కులు నిర్మించడం కానీ, అదేవిధంగా ప్రజా ఉపయోగార్థం ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా ఆ ఓపెన్ సైట్లో నిర్మించడానికి మనం మొత్తం లేఅవుట్ సైట్లో 10% ఓపెన్ సైట్గా కూడా విభజించడం జరిగింది. అయితే దీంతోపాటు ఇక్కడ మనకి ఇంకొక అడిషనల్గా మనం తీసుకున్నటువంటి ఇంకొక ఇదే గొప్ప విషయం ఏంటంటే, మనకి పట్టణంలో బాగా రోడ్ల విస్తరణ కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా మనకి గుంటూరు రైల్వే ట్రాక్ ఆ పక్క రైల్పేట ఏరియాలో రైల్వే స్టేషన్ పరిధిలో అడిషనల్ కౌంటరు, బుకింగ్ సెంటర్ రైల్పేట సైడు రైల్వే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి ఈద్గా దగ్గర నుంచి 40 ఫీట్ రోడ్డు ఒకటి మల్లికార్జున బృందావన్ కాలనీ నుంచి కొత్తగా ఫామ్ చేస్తూ ఉన్నాం. అది కూడా ఉప్రపాలెం లేఅవుట్కి టచ్ అయిన తర్వాత గుంటూరు నుంచి వచ్చేటువంటి వాళ్ళు నూతనంగా వచ్చేటువంటి మెడికల్ కాలేజ్లోకి వెళ్ళడానికి ఆ రోడ్డు మొత్తాన్ని ఎంటైర్ 60 ఫీట్ రోడ్డుగా తయారు చేయడం కోసం ఉప్రపాలెం గేట్ దగ్గర నుంచి జమ్ములపాలెం ఫ్లైఓవర్ దాకా కూడా దాన్ని 60 అడుగుల రోడ్డుగా విస్తరిస్తూ ఉన్నాం. ఆ 60 అడుగుల రోడ్ల విస్తరణలో భాగంగా గవర్నమెంట్ సైట్స్లో గతంలో పట్టాలు ఇచ్చి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిరాశ్రయులు అవుతూ ఉన్నారు. ఆ విధంగా వారు మున్సిపాలిటీ ద్వారా లెక్క చూస్తే 66 మంది గృహవస్థ లేకుండా నిరాశ్రయులు అయిపోతూ ఉన్నారు. వారిని కూడా ఈ పథకంలోకి తీసుకొచ్చి వారిని కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా రెండోది, ప్యాట్సన్పేట లేఅవుట్కి డైరెక్ట్గా మెయిన్ రోడ్డు లేకపోవడంతో టీచర్స్ కాలనీ గుండా 60 ఫీట్ రోడ్డు ఫామ్ చేయడంలో భాగంగా ప్రైవేట్ సైట్లోనే 4 పూర్తిగా గృహాలు, అదేవిధంగా 13 ట్యాచ్డ్ హౌసెస్ డిస్టర్బ్ అవుతున్నాయి. వాళ్ళను కూడా ప్యాట్సన్పేట లేఅవుట్లోకి వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా ఎవరైతే నిరాశ్రయులు అవుతున్నారో ఆ విధంగా మొత్తం నిరాశ్రయులు అవుతున్నటువంటి ఇక్కడ 66 మంది, అక్కడ 13 మంది, సుమారుగా ఒక 80 మందిని ఈ పథకంలో మళ్ళీ ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఈ ప్రాంతాల్లోనే సైట్స్ ఇస్తూ ఉన్నాం. వాళ్ళను కూడా పురపాలక సంఘానికి పిలిపించి వాళ్ళందరినీ కూడా మాట్లాడి కన్విన్స్ చేసి వారందరినీ కూడా ఒప్పించి అది కూడా కంప్లీట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఇప్పుడు ఈ డ్రాలో ఫ్లాట్స్ అలాట్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా మొత్తం అందరికీ కూడా ఇప్పుడు మీకు ఆన్లైన్ ద్వారా డ్రా సిస్టమ్ తీయబోతూ ఉన్నాం. అంటే ఏ లబ్ధిదారునికి ఏ ఫ్లాట్ ఇవ్వడం అనేది యాక్చువల్గా రాజకీయ జోక్యం ఉండి మళ్ళీ గందరగోళం అయిపోయి దానికి ఆస్కారం లేకుండా అందరి పేర్లు ఫ్లాటింగ్ ఆన్లైన్లో ఫీడ్ చేస్తాం. ఇప్పుడు ఒక బటన్ నొక్కటం ద్వారా వాళ్ళందరూ కూడా డిఫరెంట్గా ఆ సాఫ్ట్వేరే ఏ వ్యక్తికి ఏ ఫ్లాట్ అనేది ఉంటుంది కేటాయించడం జరుగుతుంది. ఆ విధంగా ట్రాన్స్పరెన్సీగా అంటే అందరు లబ్ధిదారుల్ని పిలిచి చేయలేం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కరోనా టైం కాబట్టి మీడియా వారి ముందు ఆన్లైన్ డ్రా సిస్టమ్ అనేది తీయటం ద్వారా, అదేవిధంగా అడ్మిన్ సెక్రటరీస్ అందరూ ఉన్నారు, మీ అందరి ముందు తీయటం ద్వారా ఈ యొక్క పాటని నిర్విఘ్నంగా ఎలాంటి రాజకీయ ఒత్తిడి కానీ ఎలాంటి ప్రలోభాలు కానీ ఎటువంటి వాటికి తావు లేకుండా ఆన్లైన్ ద్వారానే ఇప్పుడు మనం డ్రా చేసి వాళ్ళకి హౌస్ ప్లాట్స్ అలాట్ చేయకపోతున్నాం. డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి సంపూర్ణ ఆరోగ్యంతో ఈ నెల 13వ తేదీన వస్తున్నారని మార్కెట్ యార్డ్ కమిటీ అధ్యక్షులు గవిని కృష్ణమూర్తి వెల్లడించారు. ప్రజలందరూ కోనా రఘుపతికి ఆశీస్సులు అందచేయాలని అన్నారు.
బాపట్ల దర్శి పెదమస్తాన్ నగర్లోని కృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి సంపూర్ణ ఆరోగ్యంతో ఈ నెల 13వ తేదీన వస్తున్నారని మార్కెట్ యార్డ్ కమిటీ అధ్యక్షులు గవిని కృష్ణమూర్తి వెల్లడించారు. ప్రజలందరూ కోనా రఘుపతికి ఆశీస్సులు అందచేయాలని అన్నారు. బాపట్ల దర్శి పెదమస్తాన్ నగర్లోని కృష్ణుడి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. బాపట్ల ఎమ్మెల్యే కోనా రఘుపతి గారు ఆరోగ్యంతో మరి ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ నుంచి త్వరగా కోలుకొని రావాలని ఈ యొక్క వారం రోజుల నుంచి కూడాను అనేక హిందూ దేవాలయాలు, చర్చిస్, మసీదులు అందరూ కూడాను నియోజకవర్గంలో ఉన్న అన్ని మతస్థులు అందరికీ కూడాను ప్రతిరోజున మరి ప్రార్థన చేసుకుంటా వారి దీవెనలకు అనుగుణంగానే మరి రఘుపతి గారికి కూడాను తొందరగా తగ్గింది. ఈ రోజుతోని టెస్ట్ చేయించుకొని రేపు 13వ తారీఖున మన బాపట్ల నియోజకవర్గానికి సుదీర్ఘంగా కూడాను చాలా ఆరోగ్యవంతంగా కూడాను వస్తున్నాడని ఆశిస్తున్నాము. ఈ రోజున బాపట్లలో ఉన్నటువంటి దర్శి పెదమస్తాన్ నగర్లో ఏం చేసి ఉన్న శ్రీ కృష్ణుడి గుడి వద్ద కూడాను అనేక రకాల కార్యకర్తలు, పెద్దలు, అభిమానులు వారి అందరికీ కూడాను మరి కోనా రఘుపతి గారికి మంచిగా తిరిగి రావాలని ఈ యొక్క ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. యాక్ట్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లబ్ధిదారులు అందరికీ ఇళ్ల స్థలాలు, ఆన్లైన్లో లాటరీ పద్ధతి నిర్వహించిన మున్సిపల్ అధికారులు. కృష్ణం వందే జగద్గురం, ఈ నెల 11న కృష్ణాష్టమి సందర్భంగా యాక్ట్ ప్రత్యేకం. డిప్యూటీ స్పీకర్ కోనా రఘుపతి కోలుకోవాలని బాపట్లలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పలు చర్చిల్లో ప్రార్థనలు. యాక్ట్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.